హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి 2 శుభవార్తలు వచ్చాయి. కాబట్టి ఆధార్ కార్డు ఉన్నవారు ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయగానే ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో మొదటి శుభవార్త ఏంటంటే, ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. ఇది మీ సమీప కేంద్రాల్లో కానీ లేదా సమీపంలోని పోస్ట్ ఆఫీస్లో కానీ రేపటి నుండి చేయించుకోవచ్చు. ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే కార్డు రద్దవుతుందా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. కానీ అలాంటి విషయం ఏమీ లేదు. అయినప్పటికీ అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే చాలామంది ఆధార్ కార్డుల్లో పేరు స్పెల్లింగ్ తప్పులు, చిరునామా మార్పులు, డేట్ ఆఫ్ బర్త్ తప్పులు ఉంటాయి. ఇవన్నీ సరిచేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఇక రెండో శుభవార్త ఏంటంటే, UIDAI సరికొత్త ఆధార్ యాప్ని తీసుకుని రావడం జరిగింది. అంటే ఈ యాప్ను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకుని రానున్నారు. దీని ద్వారా ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా నేరుగా యాప్లోనే అప్డేట్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రాబోతుంది. అంటే ఇది మీరు ఇంట్లోనే కూర్చొని ఉచితంగా ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అంటే మీ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డులో మార్చుకోవచ్చు అనమాట. సో లేదంటే మీరు ఇంట్లో నుంచి అయినా బయట ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఈ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. రేపటి నుంచే ఈ కొత్త సేవలు అయితే ప్రారంభం కానుండగా ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ, బ్యాంకింగ్ సేవల కోసం ఆధార్ మొబైల్ లింక్ తప్పనిసరి కావడంతో ఈ యాప్ చాలా ఉపయోగంగా మారనుంది. అంతేకాదు ప్రయాణ సమయంలో ఐడెంటిటీ చెకింగ్ మరింత వేగంగా పూర్తయ్యేలాగా ఈ కొత్త ఆధార్ యాప్ సహాయపడుతుంది. సో దీంతో ఇక ఫిజికల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ ఉచిత సేవలు రేపటి నుంచే ప్రారంభించే అవకాశం అయితే ఉంది. సో ఈ 2 శుభవార్తలు అనేది మనకు ఆధార్ కార్డు ఉన్న వారికి ఒక చాలా కీలకం అన్నమాట. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డోర్ ఇన్ఫర్మేషనల్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.